ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్వి వ్లాగ్స్. నేను మీ అశ్విత. సో ఈరోజు నేను మీకు ఒక చిన్న వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఏంటంటారా, మేము యూనివర్సిటీ వర్క్స్ మీద మార్నింగ్ నుంచి చాలా తిరుగుతున్నాము. సో మాకు మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. సో గ్రాసరీస్కి షాపింగ్ చేద్దామని వద్దాం అనుకునే టైంలో సడన్గా మీరు గుర్తొచ్చారు. ఎందుకంటే మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో మార్కెట్, సూపర్ మార్కెట్ని ఇక్కడ మ్యాగ్నెట్ అని పిలుస్తాము. ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి, 24 hours ఉంటాయి. సో చూడండి, ఇప్పుడు 1:48 టైము, ఆల్మోస్ట్ ఇండియాలో 4:30, ఆల్మోస్ట్ నియర్ టు 4:30 ఉంటుంది. సో ఇక్కడ కాస్ట్ ఏంటి, మన ఇండియా కాస్ట్ ఏంటి అన్నీ చూపిస్తాను రండి. సో చూసారు కదండి, టమాటోస్ ఇక్కడ 99 grams వచ్చేసరికి 89 రూపీస్ అనమాట. సో ఎన్ని గ్రామ్స్ ఉంటే అన్ని 89. సారీ, ఈజ్ ఇట్ ఎనఫ్? యా. సో 2 తీసుకుంటున్నానండి. కొన్ని సూపర్ మార్కెట్స్లో అయితే వెయిటింగ్ కూడా అక్కడే ఉంటుంది. మనం జస్ట్ వెయిట్ చూసుకొని ఎంత కాస్ట్ వాళ్ళు తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇక్కడ మనకి గ్రీన్ చిల్లీస్ దొరకవు. మన సైడ్ అయితే గ్రీన్ చిల్లీస్ లేకపోతే ఒక కర్రీ అవ్వదు, బట్ వాడుకోవాలి. కానీ గ్రీన్ చిల్లీస్ మీకు దొరకవు. ఇంకా చిల్లీ పౌడర్స్ దిక్కు అనమాట. గ్రీన్ చిల్లీస్ అయితే ఇక్కడ దొరకవు. ఆనియన్స్, ఇక్కడ ఆనియన్స్ మాకు 29, అంటే ఇక్కడ మాకు కూరగాయలు కొంచెం తక్కువగానే దొరుకుతాయి. అది కూడా ఓన్లీ ఆనియన్స్ అండ్ పొటాటోస్ మాత్రమే కొంచెం తక్కువ రేంజ్లో దొరుకుతాయి. క్యారెట్స్ కూడా అప్పుడప్పుడు లోగా దొరుకుతాయి, అప్పుడప్పుడు హైలో దొరుకుతాయి. ఇంకా మిగతా అన్ని దండిగానే రేట్ పడుతుంది అనమాట. సో ఆనియన్స్ కూడా తీసుకున్నాము. నాకు తెలిసి న్యూ స్టాక్ రాలేదు అనుకుంటా అండి. మళ్ళీ ఇది ఎస్టర్డే అనుకుంటా. ఇంకొకటి ఏంటంటే చికెన్. ఇక్కడ కూరగాయల కంటే చికెన్ తిని బతకొచ్చండి. బికాస్ హియర్ ఓన్లీ బ్రెస్ట్ పీస్ వరకే 300 పడుతుంది, వింగ్స్ వరకు 229, హోల్ చికెన్ వచ్చేసరికి 209. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ కేజీ వచ్చేసరికి 100 రూపీస్ ఉంటుంది. మనం వెయిట్ చూసి ఎన్ని కేజెస్ అయితే అన్ని హండ్రెడ్స్. ఆల్మోస్ట్ 1.5 kg ఉంటుంది. 150తో మీకు హోల్ చికెన్ వస్తుంది. కానీ మేము స్టూడెంట్స్ ఎక్కువ తీసుకునేది బ్రెస్ట్ పీసెస్. ఎందుకంటే మాకు ఆ నైఫ్ కానీ ఆ పీల్ చేయడం కానీ మొత్తం మేము కాదు కాబట్టి ఆల్మోస్ట్ మేమైతే ఇదే ప్రిఫర్ చేస్తామండి. సో ఇక్కడ మీకు చాలా అన్ని, ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా మీకు ఏ పార్ట్ నచ్చితే ఆ పార్ట్ మీ ఇష్టం. ఇంకా సో ఇదంతా డ్రై ఫ్రూట్ సెక్షన్ అండి. మనం జస్ట్ మేమైతే ఇక్కడ టేస్ట్ చేస్తాం కానీ తీసుకోము. సో ఇటు సైడ్ మొత్తం ఆయిల్ సెక్షన్ అండి. ఈ సైడ్ మొత్తం ఆయిల్స్ అండ్ ఎగ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడంతా హాట్ డాగ్ సెక్షన్. నేను హాట్ డాగ్స్ తినను బేసికల్లీ. సో ఇప్పుడు మాకు చీజ్ కావాలి. సో చీజ్ కోసం వెళ్తున్నాము. సో హియర్ నేను కర్డ్ తీసుకున్నాం అనుకున్నాను. యశోదా కర్డ్. చూడండి, ఇక్కడ పెరుగు వచ్చేసరికి 56 రూపీస్, అది చిన్నది వచ్చేసరికి. ఇక్కడ పాలు మీకు సపరేట్గా ప్యాకెట్లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు బాటిల్ లాగా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్యాకెట్ లాగా ప్రిఫర్ చేస్తున్నానండి. మీరు ఏది తీసుకున్నా సరే డేట్ మాత్రం ఫస్ట్ షూర్గా చెక్ చేసుకోండి. డేట్ చూసుకొని తీసుకోండి, మంచిదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రెండు డిఫరెన్స్ చెప్తాను. ఇది వచ్చేసరికి పాలు, ఇది వచ్చేసరికి పెరుగు. సో అది కూడా చెక్ చేసుకోండి. మొత్తం అన్నీ చెక్ చేసుకొని తీసుకోండి, మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి ఉండదు. సో ఈజ్ ఇట్ ఎనఫ్? సో ఇప్పుడు మేము చీజ్ తీసుకోవాలి కదా. సో మేము ఇప్పుడు వాడే చీజ్ మాత్రం ఇదండి. ఇది వచ్చేసరికి 89 grams 154 రూపీస్. ఇంకెన్ని గ్రామ్స్ ఉంటే అన్నీ. ఇక్కడికి వచ్చాక ఇంకా మేము శాండ్విచెస్కి కానీ వాటన్నిటికీ ఎక్కువ యూజ్ చేసేది అదనమాట. సో ఇవన్నీ యోగర్ట్ సెక్షన్ అనమాట.
సో ఇన్స్టెంట్ జ్యూసెస్, యోగా సెక్షన్ మేము ఎప్పుడు ఆకలిసినా సరే ఫస్ట్ మేము ఈ సెక్షన్ చూస్తాం. కర్డ్ చీజ్ తీసుకున్నాము. సో ఇదంతా చిన్నపిల్లల సెక్షన్ అండి. ఇప్పుడు రైస్ తీసుకోవాలి. రైసెస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయండి. చూడండి, బుడ్డ ప్యాకెట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 140 పడుతుంది. అండ్ ఈ పెద్దది వచ్చేసరికి 143, 3 రూపీస్. కాకపోతే క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. మేము మాత్రం ఇలాగా అన్పాలిష్డ్ రైస్ వాడతాము, కొంచెం మంచిది. అండ్ మాకు రీజనబుల్గా 61K వస్తుంది ఒక ప్యాకెట్ వచ్చేసరికి. ఎప్పుడైనా మాకు బిర్యానీ అలా ఉన్నప్పుడు మేము ఇలాంటి చిన్న ప్యాకెట్స్, ఇది బిర్యానీ రైస్ అంటే ఫుల్ బిర్యానీ రైస్ అని చెప్పను, బట్ ఆల్మోస్ట్ బిర్యానీ రైస్. సో మనకి ఇక్కడ చాలా ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ మేము ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడ అన్ని మూంగ్ దాల్ కానీ అన్ని కొన్ని దొరుకుతాయి, అన్నీ దొరకవాలి. సో మనం ప్రతిదీ వెతికి ఇక్కడ ఉప్మా రవ్వ అవి కూడా దొరుకుతాయి, కానీ మన ఇండియన్ స్పైసెస్కి ఇక్కడ ఉన్న వాటికి చాలా అంటే చాలా డిఫరెన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు పేస్ట్రీ ఐటమ్స్ ఈజీగా దొరుకుతాయి, చాలా అంటే చాలా ఈజీగా దొరుకుతాయి. ఇదంతా స్పైసెస్ అండి. ఇక్కడ స్పైసెస్ అండి అసలు మీరు ఇప్పుడు ఒక చిల్లీ పౌడర్ ఉంది, షో మీద 74 రూపీస్ చిల్లీ పౌడర్. ఇది ఒక ప్యాకెట్ ఒక 2 కర్రీస్లో ఫుల్గా వేసినా కానీ అది కారంగానే ఉండదు, మనకి తిన్నట్టు అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ 74 రూపీస్ ఇంకేం చేయలేము. కాకపోతే ఎవరైనా ఇండియా నుంచి వచ్చేటప్పుడు స్పైసెస్ మాత్రం మీరే తెచ్చుకోండి. ఇక్కడ మీరు స్పైసెస్ మీద డిపెండ్ అయ్యారంటే ఇంకేం లేదు, రోజుకు ఒక ప్యాకెట్ తీసుకోవాల్సింది. ఈవెన్ తీసుకున్నా కూడా మీరు తృప్తి పొందరు. సో ఎందుకైనా మంచిది స్పైసెస్ అనేది మీరు ఇండియా నుంచి తెచ్చుకోండి. సో నెక్స్ట్ ఏం తీసుకుందాం, లేస్. నాకు ఎంత ఇష్టం అంటే లేస్, కానీ 180 ఒక లేస్ వచ్చేసరికి 180. ఇలా చూసినప్పుడు జస్ట్ ఇలా పెట్టేసేసి మళ్ళీ వెళ్ళిపోవాలనిపిస్తుంది. నా ఫేవరెట్ సెక్షన్ అండి చాక్లెట్స్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే రష్యన్ చాక్లెట్స్ చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా, చాలా యూనిక్ టేస్ట్ ఉంటాయి. మన ఇండియాలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, బట్ రష్యన్ చాక్లెట్ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉంటాయండి. నేను చాలా ట్రై చేశాను, ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మీకు ఎన్ని కావాలో అన్ని జస్ట్ కవర్లో తీసేసుకొని వేసుకోవడమే. కాకపోతే మినిమం ఒక 5 కంటే ఎక్కువ ఉండాలి అంతేగాని ఇంకా మొత్తం నేను తీసుకోవాలనిపిస్తుంది. కాకపోతే నాకు ఇప్పటికీ కోల్డ్ ఉంది, నా వాయిస్ కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటాం. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఇండియా వస్తే షూర్గా ఈ చాక్లెట్ ట్రై చేయండి, బికాజ్ ఇది నా ఫేవరెట్ అండ్ ఇట్స్ చాలా బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. ఇది తినాలనిపిస్తుంది కానీ తినలేను, ఫుల్ జలుబు చేసింది. నెక్స్ట్ టైం ట్రై చేయాలి, కానీ అది మాత్రం ట్రై చేయండి. అది ట్రై చేసేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి, ఓకే? దెన్ యూ హ్యావ్ టు గో. ఇంకొకటి ఇక్కడ మీరు చూస్తున్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ అండి, లైక్ గోల్డెన్ యాపిల్ చైనీస్ గ్రీన్ టీ కానీ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాయ్ పత్తీస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇంకొకటి నేను విన్నాను, కాకపోతే డిఫరెంట్గా అనిపించింది నాకు. మా ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీలో వాళ్ళు అన్నారు ఇండియా నుంచి ఫస్ట్ వాళ్ళకి నచ్చింది అంటే మన టీ అనమాట. నాకు తెలియదు వాళ్ళు ఎలా తాగారో, మరి వాళ్ళు చెప్పారు హాట్ డ్రింక్స్ మీరు ఏది తీసుకుంటారు సార్ అని. మా ఫ్రెండ్స్ అలాగా ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మీ ఛాయ్ బాగుంటుంది అని చెప్పారు. అప్పుడు మేము అంటున్నాం వీళ్ళకి ఎట్ట తెలిసింది ఛాయ్ అని. సో యూ హ్యావ్ టు టేక్ బ్రెడ్ అనమాట. ఇట్ ఈస్ ఓకే. సో ఇక్కడ ఇది వచ్చేసరికి 53 పడుతుందండి. ఇవన్నీ ఇక్కడ ఏంటంటే కట్ చేయనివి తక్కువ కాస్ట్, కట్ చేసినవి ఎక్కువ కాస్ట్ పడతాయి అనమాట. సో కొంతమంది ఆల్మోస్ట్ ఇది ప్రిఫర్ చేయరు, ఆల్మోస్ట్ అందరూ ప్రిఫర్ చేస్తారు అంటే వీళ్ళు కట్ చేసినవి అన్నీ కొంచెం క్వాంటిటీ కానీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కానీ అన్నీ బాగుంటాయి అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ బన్స్ కూడా మీకు ఈజీగా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. ఈ హోల్ బన్ వచ్చేసరికి 21 రూపీస్, 21 రూపాయి పడుతుందండి ఇది. అండ్ ఇంకొకటి మీరు ఎప్పుడైనా నిజంగా ఆకలితో ఉన్నారంటే ఇలాంటి చిన్నవి కూడా తీసుకోవచ్చు. కాకపోతే దీంట్లో కొంచెం క్రీమ్ లోపల ఉంటుంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ మీకు 37కి అలా దొరుకుతుంది. మేము ఎప్పుడైనా సడన్గా ఆకలేసి ఎప్పుడైనా ఇలాంటి మ్యాగ్నెట్స్ మీకు సూపర్ మార్కెట్ మన ఇండియాలో ఉంటాం, ఇక్కడ మ్యాగ్నెట్, ప్యాట్ రుచిక అలా కొన్ని ఉంటాయి. అవి మనకి ఎప్పుడైనా బాగా ఆకలేసి సడన్గా వెళ్ళాలి అంటే అక్కడ రెడీగా ఉంటాయి, ఏమైనా తినచ్చు మంచిగా. సో ఆల్మోస్ట్ మేము తీసుకున్నాము అనుకుంటున్నాము. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి వాటర్ బాటిల్, ఇది ఒక్కటి వచ్చేసరికి 89, ఆల్మోస్ట్ 90 రూపీస్. కాకపోతే కొన్ని మేము ఫస్ట్ టైం మేము చేసిన తప్పు ఏంటంటే వాటర్ అని తీసుకున్నాము, కానీ అది సోడా. మాకంటే
రష్ రాదు కదా, బాగా దాహం వేసి వచ్చి తీసుకొని తాగుతున్నప్పటికి అది షోడ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఇంకా మేము ఇంకా ఏం చేయలేదు. తర్వాత ఇప్పుడు ట్రాన్స్లేటర్తో ట్రాన్స్లేట్ చేసుకొని ఇది వాటరా లేకపోతే షోడానా అని తెలుసుకొని తాగుతున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి, వాటర్ లాగే ఉంటాయి. మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది వెనిగర్ కూడా తీసుకున్నారు, అంటే తెలియని కదా. కౌంటర్ సెల్ఫ్ బిల్లింగ్ ఓకే, సెల్ఫ్ బిల్లింగ్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ సెల్ఫ్ బిల్లింగ్ చేస్తుంది. సో కిలోగ్రామ్స్ అండ్ ప్రైస్ కూడా చూపిస్తుంది. 我扶一第一期起 Second option. Down. సో మ్యాగ్నెట్లో షాపింగ్ చేసాము. షాపింగ్ చేసిన తర్వాత కుక్ చేసుకోలేదు, జస్ట్ రెడీమేడ్ ఫుడ్ తీసుకొని తిన్నాము. కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టలేదు. ఇంకా మా ఫ్రెండ్ పక్కన కాఫీ లేకుంది కదా, వచ్చి కొంచెం కాఫీ తాగుతాము అంటే వచ్చాను. సో కాఫీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఇక్కడ 3:24 అంటే ఆల్మోస్ట్ ఇండియాలో 6 దాకా అయి ఉండొచ్చు టైము. ఆల్మోస్ట్ 5:35 అట్లా అయితే. సో నాకు తెలిసి నేను సన్ రైజ్ కూడా ఈరోజు చూస్తాను. నేను సన్ రైజ్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈ కాఫీ లైక్ ఏంటంటే 24 అవర్స్ తెలిసి ఉంటుంది, మ్యాగ్నెట్ లాగా అంతే. ఇక్కడ కాఫీ చేసేది కూడా ఒక లేడీయే. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు ఈ టైంలో బయట తిరుగుతున్నారు ఏంటి, కాఫీ తాగుతున్నారు ఏంటి అని. అదేం లేదండి, ఇక్కడ సెక్యూరిటీ అనేది ఆల్మోస్ట్ 100% సెక్యూరిటీ. ఈ ఎవ్రీ స్ట్రీట్లో క్యాంప్స్ ఉంటాయి. మంచిగా మీరు అర్ధరాత్రి మొత్తం తిరిగినా ఏమీ లేదు, కానీ లిమిట్ అనేది భద్రత ఫర్ షూర్. మీతో పాటు ఒకరిని క్యారీ చేయండి, మీరు ఒకరిని సాహసాలు చేయొద్దు. ఇది నా ఫస్ట్ టైం నేను ఇట్లా నైట్ ఉండడం. అంటే ఈరోజు చాలా డిస్టర్బెన్స్, అంటే మాకు యూనివర్సిటీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేసి మండే నుంచి క్లాసెస్. సో ఆ పని మీద తిరిగి ఇంకా నేను నా హాస్టల్కి కూడా వెళ్ళలేకపోయాను. ఇంకా మా ఫ్రెండ్ది ఇక్కడ దగ్గరలోనే అపార్ట్మెంట్ ఉండేసరికి ఫ్లాట్కి వచ్చేసాను. తను ఇన్వైట్ చేసి చాలా టైమ్స్ చేసింది, సో నాకు టైం కుదరలేదు. సో కరెక్ట్గా ఈ టైంలోనే దొరికేసి ఇంకా నేను విజిట్ చేశాను. అండ్ మీకు కూడా నేను అపార్ట్మెంట్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఎర్లీ మార్నింగ్ వీడియో చేసిన తర్వాత నేను హాస్టల్కి వెళ్తాను. అండ్ ఇక్కడ నైట్ వాక్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. సో మీరు నైట్ వాక్ అండ్ అపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు స్ట్రీట్లో ఎలా ఉంటుంది, నైట్ టైము, నైట్ వ్యూ ఎలా ఉంటుంది, అండ్ ఎంత సేఫ్టీ ఉంటుంది, అండ్ ఈ ఎవ్రీ స్ట్రీట్లో క్యాంప్స్ ఉంటాయి. అండ్ అపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అనేది బేసిక్ అండ్ మెయిన్ ఇన్ఫర్మేషన్ అండి. సో నేను అది మీకు ఫుల్ డీటెయిల్స్తో మీకు చెప్తాను. సో ఓకే దాన్ బై గుడ్ మార్నింగ్. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.